Hello everyone, welcome back to my channel Nursing Tutorials. Today we are going to discuss long answer question number 3 in Unit 8 Ethics and Evidence Based Teaching in Nursing Education in subject Educational Technology in Nursing Education Semester 5. So, ఈ రోజు మనం ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇన్ నర్సింగ్ ఎడ్యుకేషన్లో యూనిట్ 8 ఎథిక్స్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ టీచింగ్ ఇన్ నర్సింగ్ ఎడ్యుకేషన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, నౌ సీ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. Explain the ethical standards for nursing students and faculty in nursing education. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఒకటే వీడియోలో ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను అని చెప్పి. సో అదే విధంగా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి కూడా కంప్లీట్ నోట్స్ నేను ఈ వీడియోలో అయితే ఇచ్చాను. సో ఎవరు కూడా వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఆర్ యు క్లియర్? If you clear means we'll move to our discussion. So, what's our today's question? Question number 3. Explain the ethical standards for nursing students and faculty in nursing education. See the answer of it. Here I have given you introduction of what do you mean by ethical standards for nursing students and faculty in nursing education. First I will read, then you all go through it. Ethical standards are essential for maintaining trust, discipline, and professionalism in nursing education. Both students and faculty have specific responsibilities to uphold ethical behavior in academic and clinical settings. So, according to this slide, what it going to tell us means ethical standards are like moral rules for both students and teachers. So, ఈ ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి మోరల్ రూల్స్ లాంటివి ఫర్ బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. సో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కి కూడా ఇవి మోరల్ రూల్స్ కదా. మోరల్ రూల్స్ అంటే ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి అనేది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి అని అంటే, స్టూడెంట్స్ షుడ్ నాట్ చీట్, మస్ట్ రెస్పెక్ట్ పేషెంట్స్ ప్రైవసీ అండ్ బిహేవ్ రెస్పాన్సిబుల్లీ. ఓకే, సో స్టూడెంట్స్కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్తుంది అంటే, చీట్ చేయకూడదు. ఓకే, అండ్ మస్ట్ రెస్పెక్ట్ పేషెంట్ ప్రైవసీ. పేషెంట్ ప్రైవసీని ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి. ఓకే, అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కాన్ఫిడెన్షియల్గా మాత్రమే ఉంచాలి. ఓకే, ఎవరికి కూడా పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఓకే, అండ్ బిహేవ్ రెస్పాన్సిబుల్లీ. యూ హ్యావ్ టు బి బిహేవ్ రెస్పాన్సిబుల్ ఎట్ ఆల్ ద టైమ్. ఓకే, మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మీ కాలేజ్ టైమింగ్స్లో కావచ్చు, ఆర్ మీ ట్రైనింగ్లో కావచ్చు, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బిహేవ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అకార్డింగ్ టు టీచర్స్ ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఎలా ఉండాలి? టీచర్స్ షుడ్ బి ఫెయిర్ అండ్ నాట్ షో బయాస్ అండ్ గైడ్ స్టూడెంట్స్ కైండ్లీ అండ్ ప్రొఫెషనల్లీ. ఓకే, అంటే టీచర్ ఎప్పుడు కూడా పార్షాలిటీ చూపించకూడదు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఈక్వల్గా అయితే ట్రీట్ చేయాలి. వీళ్ళు నాకు ఫేవరెట్ స్టూడెంట్ కదా, వీళ్ళ కోసం నేను ఎక్కువ కేర్ తీసుకోవాలి, వీళ్ళు నాకు అంత ఇష్టం లేదు కదా, సో ఎక్కువ కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉండకూడదు. ఓకే, టీచర్ షుడ్ బి ఆల్వేస్ ఫెయిర్. ఓకే, అండ్ నాట్ సో బయాస్. బయాస్ మీన్స్ ఫేవరిజం ఆర్ పార్షాలిటీ. ఓకే, సో ఆ విధంగా ఎవరి మధ్య కూడా తేడాలు అయితే చూపించకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఈక్వల్గా ట్రీట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి కావాల్సిన గైడెన్స్ టీచర్ ఫెయిర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో both students and teachers following these moral rules together, they can create a healthy and respectful learning environment. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఏవైతే ఎథికల్ స్టాండర్డ్స్ అంటే మోరల్ రూల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవ్వడం బట్టి వి బోత్ అంటే టీచర్ అండ్ స్టూడెంట్స్ కెన్ టుగెదర్ క్రియేట్ ఏ హెల్దీ అండ్ రెస్పెక్ట్ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, హెల్దీ అండ్ రెస్పెక్ట్ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతాయి. ఓకే, ఆర్ యు క్లియర్? సో నెక్స్ట్ స్లైడ్స్లో ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి ఎథికల్ స్టాండర్డ్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ అంటే ఫ్యాకల్టీకి సంబంధించి సపరేట్గా ఏమైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దే. ఓకే, now move to next slide. So I already told you that I have given ethical standards for nursing students and ethical standards for faculty separately. So first see,
Ethical standards for nursing students. Nothing but moral rules for nursing students. See one by one. Ethical standards for nursing students. Number one, honesty and integrity means students must be truthful in academic and clinical work. So, first moral rule enti? Every student must be honesty and integrity. ఓకే అంటే ఏ విధంగా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాట్ కాపీయింగ్ ఆఫ్ అదర్స్ అసైన్మెంట్స్. ఓకే అంటే వేరే వాళ్ళ వర్క్ని మీ వర్క్గా అయితే చూపించకూడదు. అండ్ ఎగ్జామ్స్లో కావచ్చు లేదా ఏదైనా క్లాస్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈవెన్ అక్కడ టీచర్ ఉన్నా లేకపోయినా సరే మీరు మాత్రం ఆ ఎగ్జామ్స్ ఆర్ టెస్ట్లో అయితే అస్సలు కాపీ చేయకూడదు. సో సిచ్యువేషన్ ఏదైనా సరే యూ హ్యావ్ టు బి ఆల్వేస్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఓకే ఎప్పుడు కూడా మీరు నిజాయితీగానే ఉండాలి. ఏ సిచ్యువేషన్లో కూడా చీటింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఓకే నెక్స్ట్, రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ మీన్స్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ మస్ట్ నాట్ బి షేర్డ్ వితౌట్ కన్సెంట్. ఓకే సో నెక్స్ట్ మోరల్ రూల్ ఏంటి? యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ పేషెంట్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ డిస్కషింగ్ ఆఫ్ పేషెంట్ డీటెయిల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే పేషెంట్ డీటెయిల్స్ అనేవి మన ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఓకే వేరే వాళ్ళెవ్వరితో కూడా మనం అయితే షేర్ చేసుకోకూడదు. ఓకే ఏదైనా సరే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అని అంటే వాటన్నిటిని కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి. ఏ విధంగా కూడా మీరు పేషెంట్ డీటెయిల్స్ని లీక్ చేయకూడదు. ఓకే నెక్స్ట్, ప్లగారిజం ఫ్రీ వర్క్ means all assignments and projects should be original. సో మీ వర్క్ ఏదైతే ఉందో అది అసైన్మెంట్స్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఎనీథింగ్ అవన్నీ కూడా ప్లగారిజం ఫ్రీ వర్క్ అయితే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ టీచర్ అసైన్డ్ యూ one project about needle stick injury means you have to search some different type of books or research studies along with generals to get your project work without simply copying from internet ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వర్క్. సో మీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అని అంటే మీరు మీ ప్రాజెక్ట్ వర్క్ మీ ఓన్గా అయితే చేసుకోవాలి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్, జనరల్స్ అండ్ రీసెర్చ్ స్టడీస్ని అయితే స్టడీ చేసి మీ ప్రాజెక్ట్ వర్క్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప సింపుల్గా ఇంటర్నెట్ నుంచి కాపీ చేసుకోవడం లేదా వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వర్క్ నుంచి ఈజీగా కాపీ చేసుకోవడం అయితే చేయకూడదు. ఓకే యూ ఆల్వేస్ హ్యావ్ టు బి హానెస్టీ వైల్ డూయింగ్ యువర్ work. Okay next, number 4, clinical honesty means accurately reporting procedures and care provided in the clinical area. So this moral rule is telling you that you have to be document everything means procedures and care in very honestly if a mistake happened also. Okay so మీరు క్లినికల్లో ఎవ్రీ ప్రొసీజర్ అండ్ కేర్ వాట్ యు హ్యాడ్ గివెన్ టు దట్ పేషెంట్ అనేది ప్రతిదీ క్లియర్గా హానెస్టీగా అయితే డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా, మెడికల్ ఎర్రర్స్ ఉన్నా కూడా సరే వేటిని కూడా హైడ్ చేయకుండా ప్రతిదీ క్లియర్గా హానెస్టీగా అయితే డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వాట్ క్లినికల్ హానెస్టీ. ఓకే నెక్స్ట్ నెంబర్ 5, timely and responsible behavior means completing assignments, attending classes, and reaching the hospital on time. Okay, this moral rule is going to tell you that you have to be punctual in every time while attending classes, completing assignments, and reaching the hospital. ఓకే అంటే మీరు ఎప్పుడు కూడా పంక్చువాలిటీని మెయింటైన్ చేయాలి. అంటే ఇన్ టైంలో హాస్పిటల్కి రీచ్ అవ్వడం, ఇన్ టైంలో క్లాసెస్కి అటెండ్ అవ్వడం, అలాగే ఇన్ టైంలో మీకు ఇచ్చిన అసైన్డ్ వర్క్స్ లైక్ అసైన్మెంట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయాలి. ఓకే నెక్స్ట్ నెంబర్ 6, respect for faculty and peers means maintaining discipline and showing professional courtesy. So this moral rule is telling you that you have to be respect for your teachers and అదర్ క్లాస్మేట్స్. ఓకే మీరు మీ టీచర్స్కి అండ్ అదర్ క్లాస్మేట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఎలా? బై ఫాలోయింగ్ రూల్స్, బీయింగ్ పొలైట్ అండ్ ఆల్వేస్ లిసన్ కేర్ఫుల్లీ వైల్ అదర్స్ టాక్.
ఓకే. సో, ఎప్పుడు గూడా మీరు పొలైట్‌గా ఉంటూ, అలాగే ఏవైతే సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ గైడ్‌లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవ్వుతూ అండ్ అదర్ క్లాస్‌మేట్స్ ఎవరైనా ఏమన్నా చెప్తున్నా, లేదు టీచర్స్ ఏదైనా చెప్తున్నా సరే మీరు చాలా కేర్‌ఫుల్‌గా అయితే వినాలి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ moral rule 7. Appropriate use of technology means you have to be use electronic devices ethically in academic and clinical settings. ఓకే. సో, మీరు టెక్నాలజీ అంటే మీ మొబైల్ ఫోన్స్, ఇంకా ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా అయితే యూజ్ చేయాలి. సో, ప్రాపర్‌గానే కాదు ఎథికల్‌గా కూడా యూజ్ చేయాలి. అంతే తప్ప మిస్‌యూజ్ అయితే అస్సలు చేయకూడదు. అంటే పేషెంట్స్ పర్మిషన్ లేకుండా పేషెంట్స్ యొక్క ఫోటోస్ తీసుకోవడం అండ్ సమ్ అదర్ ఇల్లీగల్ రికార్డింగ్స్ ఇలా మిస్‌యూజ్ అయితే చేయకూడదు. ఓకే. ఆల్వేస్ యూ హ్యావ్ టు బి యూజ్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కేర్‌ఫుల్లీ అండ్ ప్రాపర్‌లీ ఇన్ ఎ ఎథికల్ వే. ఓకే. ఆర్ యూ క్లియర్? సో, these are the 7 ethical standards means 7 moral rules for you. Are you clear about this? Then move to next slide. In next slide, we have ethical standards for teachers. Next, ethical standards for faculty in nursing education means moral rules for faculty in nursing education. Now see one by one. So, ethical standards for faculty in nursing education. In that first, care and compassion means faculty must show concern for student learning and well-being. Means as a faculty we have to show concern for each and every student. ఓకే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తూ, అదే విధంగా వాళ్ళకి అర్థమయ్యే స్టాండర్డ్స్ ఏ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్‌లో వాళ్ళకి చెప్తే అర్థమవుతుందో, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతూ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ పట్ల అయితే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లో లెర్నర్స్‌కి ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చి వాళ్ళు నేర్చుకునేలా చేయడం. ఓకే. అంతే తప్ప వీళ్ళకెప్పుడు గూడా అర్థం కాదు, ఇంక ఎన్ని సార్లు చెప్పినా వేస్ట్ అలా అని వాళ్ళని పక్కన పెట్టేయకూడదు. యూ హ్యావ్ టు షో కన్సర్న్ టు దెమ్ అండ్ మేక్ దెమ్ టు లెర్న్ ఈజీలీ. నెక్స్ట్, రెస్పెక్ట్ అండ్ ఈక్వాలిటీ మీన్స్ treating all the students fairly without bias. So, this ethical standards is telling to every faculty that you have to treat all the students with fairly without bias. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌ని ఈక్వల్‌గా అయితే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి బయాస్ లేకుండా. అంటే ఎటువంటి ఫేవరిజం ఆర్ పార్షియాలిటీ అనేవి లేకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్‌గా అయితే ట్రీట్ చేయాలి. ఎటువంటి ఇన్‌ఈక్వాలిటీ ఆర్ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్ మధ్య అయితే చూపియకూడదు. ఓకే. నెక్స్ట్. మోరల్ రూల్ నంబర్ 3. Trust and confidentiality means building trust through honest communication and privacy. So, this moral rule is telling that every teacher should be honest. As a teacher, always you have to be honest towards your students. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if a student shares her or his privacy problem or any other study related problem means you should not supposed to discuss with others. ఓకే. అంటే ఎవరైనా కూడా మనతో ఒక స్టూడెంట్ తన పర్సనల్స్ లేదా స్టడీ రిలేటెడ్ ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నప్పుడు మనం అది వేరే వాళ్ళతో అయితే డిస్కస్ చేయకూడదు. ఓకే. అండ్ వి ఆల్వేస్ హ్యావ్ టు బి హానెస్ట్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ పట్ల మనమైతే ఎప్పుడు హానెస్టీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్. Professionalism and role modeling means maintaining high ethical standards and setting a good example. So, this moral rule is telling that as a teacher, you have to be in time and maintain good discipline and maintain good classroom environment. Okay, so that the students will also learn from us or from you. So, ప్రొఫెషనలిజం అంటే ఏంటి అని అంటే ఒక గుడ్ డిసిప్లిన్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే తన యొక్క స్టూడెంట్స్‌కి తను ఎప్పుడు కూడా రోల్ మోడల్ లాగా అయితే ఉండాలి. ఓకే. అంటే క్లాస్‌కి ఇన్ టైమ్‌లో ఉండడం. అలాగే క్లాస్ టాపిక్ ఏదైనా సరే ముందుగానే ప్రిపేర్ అయ్యి గుడ్ ఎగ్జాంపుల్ అండ్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఈక్వల్‌గా అందరిని ట్రీట్ చేయడం. అలాగే వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ లెవెల్‌ని బట్టి
వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే క్లాస్ సబ్జెక్ట్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్సెట్రా. ఓకే. Next, number 5, safe learning environment means creating a respectful, non-threatening atmosphere for learning. Ante you have to be allow or make students to ask questions or any other study related doubts freely in the classroom. Okay, so ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఒక హెల్దీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ you have to be allow each and every student to ask their doubts freely. సో వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేసే హెల్దీ ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేయాలి. అంతే తప్ప డౌట్స్ అడిగితే మళ్ళీ ఏమంటారో, సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదా, అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏవి క్రియేట్ అవ్వకుండా ఎప్పుడు కూడా సేఫ్ అండ్ హెల్దీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండేలా చూసుకోవాలి క్లాస్ రూమ్లో. ఓకే. నెక్స్ట్, fair grading and feedback means providing transparent and unbiased evaluations. Means a teacher has to use same rules for each and every student while checking their assignments, projects or any other class test. Okay. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వర్క్ ఆర్ అసైన్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఏమైతే వర్క్స్ ఉన్నాయో వాటిని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ని యూజ్ చేసి హానెస్టీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అండ్ వర్క్స్ని బట్టి ఫెయిర్ గ్రేడింగ్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. వితౌట్ షోయింగ్ ఎనీ ఫేవరిజం బిట్వీన్ స్టూడెంట్స్. ఓకే. అంటే ఒకటే ఆన్సర్ ఇద్దరు సేమ్గా రాస్తే ఫేవరిజంని బట్టి ఒక స్టూడెంట్కి ఎక్కువ ఒక స్టూడెంట్కి తక్కువ అట్లా వేయకూడదు. ఇద్దరికి కూడా కలిపి వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని బట్టి ఇద్దరికి అయితే ఈక్వల్గా మార్క్స్ వేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, boundaries and integrity in relationships means maintaining appropriate relationships with students. So this is also telling that you have to be avoid favorism between students and you have to treat each and every student equally without showing any favorism or any bias related behavior. అంటే యాజ్ ఎ టీచర్ మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఈక్వల్గానే చూడాలి. ఎటువంటి ఫేవరిజం అనేది ఉండకూడదు. అలాగే ఎవరి మధ్య తేడాలు కూడా చూపించకూడదు. ఓకే. ఆర్ యు క్లియర్ దిస్ హౌ ఏ టీచర్ విల్ బి అండ్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ ఫర్ ఏ టీచర్? ఓకే. దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సో అవర్ నెక్స్ట్ స్లైడ్ ఈజ్ సమ్మరీ పాయింట్స్. నేను ప్రతి లాంగ్ ఆన్సర్కి లాస్ట్లో సమ్మరీ పాయింట్స్ అనేవి ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అని అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి, అలాగే ఒక్కసారి చూడగానే క్విక్గా రిమెంబర్ చేసుకోవడానికి అయితే ఈ సమ్మరీ స్లైడ్స్ అనేవి ఇస్తున్నాను. సో దట్ మీరు క్లాస్ అంతా విన్న తర్వాత ఎట్ ద ఎండ్ వాట్ యు గెయిన్ అనేది ఈ సమ్మరీ స్లైడ్ చూస్తే అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో సి ఇన్ దట్ సమ్మరీ స్లైడ్ వాట్ ఐ హ్యావ్ గివెన్ యూ. First, ethical standards help maintain professionalism and trust. సో ఈ ఎథికల్ స్టాండర్డ్స్ అంటే మోరల్ రూల్స్ అనేవి మనకి ప్రొఫెషనలిజం అండ్ ట్రస్ట్ని మెయింటైన్ చేయడంలో అయితే హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, స్టూడెంట్ మస్ట్ ఫాలో అకాడమిక్ హానెస్టీ, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ క్వశ్చన్ కంప్లీట్గా దేని మీద బేస్ అయింది? మోరల్ రూల్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ మోరల్ రూల్స్ ఫర్ ఫ్యాకల్టీ కదా. సో moral rules for students. So students ki enti, as a student you must follow academic honesty. Means you have to be honesty in every time while going to duties, while in classroom or any other places. Okay. And maintain respect and responsibility in every situation. Okay. Next, faculty must guide ethically, treat students fairly and moral integrity. So through this, it was telling that faculty should be fair, means should be treat each and every student equally without showing any bias related behavior and always guide student ethically and హానెస్ట్లీ. ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎథికల్గా అయితే గైడ్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరిని ఎటువంటి ఇన్ఈక్వాలిటీ బిహేవియర్ లేకుండా ట్రీట్ చేస్తూ అండ్ వాళ్ళకి ఒక రోల్ మోడల్గా అయితే ఉండాలి. Okay, so are you clear about today's question? Through this, we completed our 2 days class. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. We'll meet again in next class with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99. And one more important request from my side.
If you have any doubts related to any subject or if you want make me to do videos in which you are interested in, please do comments. Bye. Have a nice day.